హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. సో వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పొద్దున్నే వీడియో అన్నమాట. సో ఈ వీడియోనైతే నిన్ననైతే పోస్ట్ చేయలేదు, ఈరోజు పోస్ట్ చేస్తున్నా. నిన్నవి అన్నట్టు నిన్న పొద్దున్నే లేచేసిన ఇగో ఊడుస్తున్నా. ఫస్ట్ లేవంగానే ఏంటంటే పొయ్యి అంటు పెట్టుడు స్టార్ట్ చేస్తున్నాం అన్నట్టు. పొయ్యి అంటు పెట్టేసరికి అంటే ఇంట్లో పని కొన్ని వేసుకునేసరికి నీళ్ళు ఎలాగో కాగిపోతాయి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే పొయ్యి అంటు పెడుతున్నాం. చలి పెడుతుంది కదా, పొయ్యి అయితే ఖచ్చితంగా అంటు పెట్టుడు అవుతుంది. నేను ఎలాగో పిల్లల కోసం అయితే వేడి నీళ్ళు అయితే పెట్టేయాలి. ఇంకా కొంచెం ముందుగా పెట్టేస్తే నేను కూడా స్నానం అయిపోతుంది కదా అని చెప్పేసి ముందుగానైతే వేడి నీళ్ళు అయితే పెట్టేస్తున్నాం అన్నట్టు. పెట్టేసి నేనైతే ఊడ్చేసిన బయట ఊడ్చిన, చల్లిన, ముగ్గేసిన. తర్వాత వచ్చేసి బియ్యం కడుగుతున్నా అన్నట్టు. పనికి వెళ్తున్నాం కదా తొందరగా. ఇక నేనైతే సండే ఏం పని లేదు, తొందరగా వంట చేసుకొని పనికి వెళ్దామని చెప్పేసి నేనైతే 4:05 అయితే లేచిన. ఇక సండే కదా, పిల్లలు కొంచెం ఇంటికన్నా ఉంటారు, మెల్లగానే లేద్దామని చెప్పేసి మెల్లగానే లేచిన. సో నేనైతే బియ్యం పోసుకుంటా. నేను ఒక్కనే లేవలేదు, మా సార్ కూడా లేచిన అన్నట్టు. ఇద్దరమే ఏదో మాట్లాడుకుంటున్నాం మేము అక్కడ. నేను వీడియో తీస్తున్నావా అని చెప్పేసి అడుగుతుంటే నేను దానికి మాట్లాడుకుంటా చెప్పేసి నేనైతే వీడియో తీస్తున్నా. ఇక్కడ బియ్యం అయితే పోసుకొని చెరుగుతున్నా అన్నట్టు. సో రోజు ఈ మధ్యలో నేను ఎర్లీ మార్నింగే లేస్తున్నా అన్నట్టు. నాకు కొంచెం ఇబ్బంది అయినా కూడా అంటే ఇబ్బంది ఏం లేదు, 5-5:30 ఖచ్చితంగా లేస్తా నేను, లేసే టైమే. కాకపోతే ఆ టైం కంటే ఇంకొక ½ ముందు లేస్తున్నా కదా, అందుకు కొంచెం బద్ధకం అనిపించింది స్టార్టింగ్లో. కాకపోతే అలవాటు అయిపోయింది నాకు, ఒక 4-5 రోజులు లేసేసరికి మంచిగా అలవాటు అయిపోయింది. 4-4:30 ఖచ్చితంగా లేస్తుంది అన్నట్టు. ఎంత పనున్నా లేకున్నా ఆ టైంకు మేలుకు వస్తుంది. అంతకుముందేమో 5-5:30కి వచ్చేది, ఇప్పుడేమో 4-4:30కు మేలుకు వస్తుంది. ఇక అలవాటు అయిపోయింది లేస్తున్నా అన్నట్టు. లేచి ఇంట్లో పని అయితే తెగతగా చేసేసుకుంటున్నా. మనము పనికి వెళ్తే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని పనికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ పని చేసుకుంటే మన టైం ఆడికే సరిపోతుంది. ఇంకా దేని మీద ఆలోచనలు ఉండే, ఎలాంటి ఆలోచనలు రావు మైండ్లో, అంత ఫ్రెష్గా ఉంటుంది. అవునా కదా, నిజం చెప్పండి. ఇక్కడైతే నేను బియ్యం కడుక్కొని వస్తాను అని చెప్పేసి వీడియో బంద్ చేసిపోయినా. బియ్యం కడుక్కొని వచ్చేసి ఇక్కడ బియ్యం పెట్టేసిన అన్నట్టు. పిల్లలు ఇవ్వలేదు, వాళ్ళు పడుకొని పాపం రోజు ఎర్లీ మార్నింగే వాళ్ళు కూడా స్కూల్ లేస్తారు కదా, పాపం వాళ్ళని పండుకొని ఇస్తలేనే అని చెప్పేసి పడుకొని ఇచ్చిన నేను. అంటే నేనేం సౌండ్ వేయ్యా అంతగానము, కాకపోతే ఇక వాళ్ళు లేస్తారు కదా, ఎంత సౌండ్ వేయద్దనుకున్నా కొంచెం సౌండ్ అయినా పండుకున్నప్పుడు డిస్టర్బ్ అవుతుంది వాళ్ళకు. నేను సౌండ్ వేయద్దని నేను అనుకుంటా, కానీ సౌండ్ అయితేనే ఉంటుంది. నేను ఎర్లీ మార్నింగ్ కర్రీ చేస్తున్నా కాబట్టి నేను ఏం చేసిన అంటే కూరగాయలు ఏం లేకుండా ఇంట్లో. మొన్ననేమో చిక్కుడుకాయ వండిన, చిక్కుడుకాయ ఉండే ఇంకా, కానీ మళ్ళీ చిక్కుడుకాయ అయితే నాతో కాదు తినడం అని చెప్పేసి కొన్ని ఉల్లిగడ్డలు, కొన్ని టమాటాలు, మిర్చి కట్ చేసుకొని అట్లా కర్రీ అయితే వేసిన. అసలు అది ఏం కర్రీ అంటే అన్ని రకాల కర్రీ, టమాటా ఉల్లిగడ్డ మిర్చి కర్రీ లెక్క అయిపోయింది, ఉల్లిగడ్డ కర్రీ అట్లా చేసిన. సో మేమైతే పనికి వెళ్ళిపోయినాం మంచిగా. పిల్లలైతే కూర కంప్లీట్ అయిపోయింది. సండే కదా, పొద్దున ఇంటికాడ ఉంటేనేమో చికెన్ ఏదో ఒకటి స్పెషల్ ఉంటుంది కదా. ఏ రోజు తెచ్చుకోకపోయినా సండే రోజు అయితే కన్ఫర్మ్గా తెస్తాను నేనైతే. అది ఎందుకు అక్క అని మీరు అనుకోవచ్చు, ఎందుకంటే సండే రోజు పిల్లలు ఇంటికాడ ఉంటారు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ వీడియో చూడండి, నేను కర్రీ వేసుకొని వచ్చి పని దగ్గర వీడియో ఇస్తున్నా. ఎంత ఎర్లీ మార్నింగ్ కదా, ఎంత మంచు కురిసింది. బాయ్ దగ్గర నేను చిన్న వీడియో తీసిన అన్నట్టు. అప్పటికి టైం 9 అవుతుంది. మేము బండి పెట్టేసిన తర్వాత నేను ఆ వీడియో తీసిన అన్నట్టు. మంట కూడా పెట్టుకున్నాం బాయ్ దగ్గర, పొద్దున్నే పోయినాం అన్నట్టు పనికి. అక్కడ చూడండి మంచు కనబడుతుంది కదా, మంచిగా అనిపించింది. కొంచెం వీడియో ఇద్దామని చెప్పేసి అట్లా వీడియో తీసిన. పొద్దున్నే మంట పెట్టుకున్నాం, ఎందుకంటే చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి అంత చలికి. అక్కడికి పనికి వచ్చిన తర్వాత ఇది సాయంత్రం వీడియో. చికెన్ కర్రీ చేస్తున్నా నేను. సో చాలా రోజుల తర్వాత చికెన్ కర్రీ అని చెప్పేసి పెట్టేస్తున్నా కదా, చికెన్ కర్రీ చేస్తున్నా. ఇక్కడనైతే ఉల్లిగడ్డలు అయితే వస్తున్నా అన్నట్టు. మా పిల్లలు వెయిటింగ్, మమ్మీ ఎప్పుడు వస్తుంది, మమ్మీ ఎప్పుడు వస్తుంది, మమ్మీ ఎప్పుడు వస్తుంది, ఆ మమ్మీ ఎప్పుడు వస్తుంది అని. ఆల్రెడీ నాకు ఫోన్లు కూడా వచ్చినాయి అన్నట్టు. సో వాళ్ళ ఇంటికి ఉన్న రోజు ఫోన్ ఇంటికన్నా వదిలేసి వెళ్తా, వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తారు కదా అని చెప్పేసి. వాళ్ళు లేని రోజు ఇంట్లోనే వదిలేసి వెళ్తా. కాకపోతే నీ ఫోన్ ఎక్కడ పెట్టినో తెలియదు, అందుకని మీకు పని దగ్గర నుంచి వీడియోస్ ఏమి వస్తలేదు. నేను ఫోన్ ఇంట్లో పెట్టి వెళ్తున్నా కాబట్టి ఏదన్నా అవసరం అయితే వాళ్ళు వచ్చి ఫోన్ చేస్తారు కదా అని చెప్పేసి నేను ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్తున్నా. ఇక్కడనైతే మిర్చున్న ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా, చికెన్ కర్రీ చేస్తున్నా అన్నట్టు.
చాలా రోజుల తర్వాత మన ఛానల్లో చికెన్ కర్రీ వీడియోస్ వస్తున్నాయి. ఒకప్పుడు ఫుడ్ వీడియోస్ చాలా అంటే చాలా వచ్చేటి. ఈ మధ్యలో మొత్తం తగ్గించేసిన, కానీ మళ్ళీ స్టార్ట్ చేసేసిన ఫుడ్ వీడియోస్, అన్ని వీడియోస్ పెట్టేస్తా అని చెప్పేసి. సో మా ఛానల్ని ఆదరిస్తారని నేను మనసుపోతేనైతే కోరుకుంటున్నా. మా చికెన్ కర్రీ అన్నట్టు ఇది. సో మీరేం వండుకున్నారు సండే స్పెషల్? కామెంట్ చేయండి. నేను ఏ వీడియోలోనే కామెంట్ చేయండి అని చెప్తే ఎవ్వరు కామెంట్ చేయరు, బట్ చూస్తారు, బట్ కామెంట్ చేయరు. బట్ ఓకేలే, కామెంట్ చేస్తేనే ఓకేనా అంటే అట్లా కూడా ఏం కాదులే. కాకపోతే మా వీడియో ఎలా ఉందో చూసుకుందామని చెప్పేసి అట్లా అనిపిస్తుంది అంతే. సో మా వీడియో ఎంతమంది చూస్తుర్రు అని చెప్పేసి ఒక కోరిక ఉంటుంది కదా, అదన్నమాట. ఇక్కడనైతే చికెన్ కర్రీ అయితే చేస్తున్నా. ఇది ఎంతనో నాకైతే తెలియదు కానీ చికెన్ కర్రీ అయితే చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే మా ప్రాబ్లం, మా పిల్లలతో ఆడుకుంటా నేను చికెన్ కర్రీ చేసిన. ఆడుకుంటా అంటే ఏదో ఆట అన్నట్టు కాదు. ఇంట్లో ఏమైందంటే డిష్ అయిపోయింది, టీవీలో కార్డ్ వేయలేదు. మా వాళ్ళకేమో బోర్ కొట్టేస్తుంది. బోర్ కొడుతుంటే ఏం చేస్తున్నామంటే కొంచెం సేపు వీడియో తీసేసి కొద్దిసేపు సాంగ్స్ పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు వీడియో తీసి మళ్ళీ కొద్దిసేపు సాంగ్స్ పెట్టి అట్లా వాళ్ళతో టైంపాస్ అయిపోయింది అన్నట్టు. అట్లా మా కర్రీ కూడా కంప్లీట్ అయింది. అట్లా వీళ్ళతో నేను సాంగ్ పెట్టుకుంటూ వినుకుంటా వీళ్ళతో ఎంజాయ్ చేసుకుంటూ మళ్ళీ కర్రీ వండిన అన్నట్టు. సో అలా టైం గడిచిపోయింది. ఆఖరికి ఏమైందంటే చికెన్ మాడిపోయింది. అంటే వీళ్ళతో ఉరుకుంటూ ఉండేసరికి చికెన్ మాడిపోయింది అన్నట్టు, కొంచెం లైట్గా మాడిపోయింది. ఫ్రై చేసేసిన చికెన్ ఫ్రై బాగుంటుంది. చికెన్ ఫ్రై చపాతీ కర్రీ చికెన్ ఫ్రై చపాతీ బాగుంటుంది. అలాగే చికెన్ ఫ్రై బోన్ పేలాలు బాగుంటాయి. బురుగులు, బోన్ పేలాలు మీరేమంటారు కామెంట్ చేయండి. కొత్త అన్నీ చెప్తుంటా కదా నేను అప్పుడప్పుడు. సో ఇక్కడనైతే మా చికెన్ కర్రీ చూసిరా అక్కడ మాడిపోయిందండి. ఏం చేద్దాం, అప్పుడప్పుడు అలా జరుగుతుంటాయి కదా. ఎంత పిల్లలతో ఒక్కొక్కసారి మర్చిపోతే, ఒక రోజైతే నేను మొత్తం చికెన్ కర్రీ మర్చిపోయినా, మొత్తం బొగ్గైపోయింది. కానీ మా సార్ ఏం అనలేదు, ఒక్క మాట కూడా అనలేదు. ఇది ఎందుకు మాడిపోయింది అని చెప్పేసి కూడా ఒక్క క్వశ్చన్ కూడా వేయలేదు. నాకే గిల్టీ ఫీలింగ్ వచ్చింది, నేను మర్చిపోయా కదా అని చెప్పేసి. ఎవరికైనా అప్పుడప్పుడు బై మిస్టేక్లో జరుగుతుంటుంది కదా, మర్చిపోతే అలా అయిపోతుంది అన్నట్టు. మొత్తానికి మా వీడియో ఇంతేనండి. నిన్న సండే వీడియో ఇది. మా చికెన్ ఫ్రై, మా టమాటా కర్రీ, మా పని పొద్దున్న వీడియో, ఒక చిన్న వీడియో పెట్టేసిన అన్నట్టు. సో మీరు మా వీడియో ఫస్ట్ టైం చూసేది ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. పాత వాళ్ళు అయితే కామెంట్ చేయండి చూసేవాళ్ళు, ఓకేనా. ఆయిల్ ఎక్కువ ఉందని మాత్రం అనుకోకండి. అటు సైడ్ ఆయిల్ లేదు, ఇటు సైడ్ ఆయిల్ కనబడుతుంది. అది కూర కలిపితే ఆడికాడికి సెట్ అయింది, ఓకే. ఇక్కడ లాస్ట్కు మసాలా, కొత్తిమీర, పుదీనా వేసుకొని కర్రీ అయితే ఆఫ్ చేసేసినాం. సో బాయ్, మా వీడియో ఇంతే, బాయ్. మీకు ఇంకేమైనా ఫుడ్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి మర్చిపోకుండా, నేను చేయడానికి ట్రై చేస్తాను. బాయ్.